హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ఈరోజు ప్రధాన పత్రికలైనటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వాటి యొక్క ముఖ్య ఉద్దేశాలు, వాటి యొక్క విశిష్టతల గురించి తెలుసుకుందాం. కాకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితేనే. ముందుగా ఈనాడులోకి వెళ్తే నీట్ యూజీ పరీక్షలు జరిగినది కదండీ! వాటిలో రద్దు చేశారు. నీట్ యూజీ రద్దు, ప్రశ్నపత్రం లీక్ అయిన నేపథ్యంలో అసాధారణ నిర్ణయం, దర్యాప్తు సీబీఐకి అప్పగింత అని ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. 23 లక్షల మంది మళ్లీ పరీక్ష, వారం 10 రోజుల్లో కొత్త షెడ్యూళ్లు, పూర్తి బాధ్యత మాదే, ఏఎన్టీసీ డిపి ఏఎంస్ ఆధ్వర్యంలో నిర్వహించాలని విద్యార్థుల డిమాండు అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూసాము. నీట్ పరీక్షల్లో చాలా పకడ్బందీగా జరుగుతాయండి. కనీసం ఫుల్ హ్యాండ్స్ ఉండకూడదు, జిప్ ఉండకూడదు, అంత పకడ్బందీగా ఒక్క నిమిషం లేట్ అయినా కూడా లోపలికి పానీరు. అంత ఇదిగా చేసే విద్యార్థుల మీద అంత కఠినంగా ఉన్నప్పుడు మరి ఈ పరీక్షా పత్రికలు ఎలా లీక్ అయ్యాయి? అలా ఉంటది మన వ్యవస్థలో ఉండేటువంటి తీరు. సో పోతే ఈ ఈ ఈ వార్త అయిపోయిన తర్వాత అన్నా డిఎంకేలో చీలికలు, విజయ్కు మద్దతిస్తున్నట్లు వేలుమణి, షణ్ముగం వర్గం ప్రకటన, వారితో ముఖ్యమంత్రి భేటీ, వేరువేరుగా స్పీకర్ను కలిసిన రెండు వర్గాలు అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. అన్నా డిఎంకేలో ఎస్సీ సెల్వమణి, సీఎం షణ్ముగం వర్గం టీవీకే ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఎం విజయ్కు లేఖ ఇవ్వాలని నిర్ణయించింది. తమిళనాడు అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వానికి బుధవారం బల పరీక్ష జరుగుతుండగా మ్యాజిక్ ఫిగర్ 118 కాగా మిత్రపక్షాలతో కలిసి ఇప్పటికే టీవీకి బలం 120 చేరింది. అయినా అన్నా డిఎంకేలో చీలికలు రావడంతో మరి కాస్త మన విజయ్కి బలం మరి కాస్త పుంజుకుంది అని చెప్పి ఒక వార్త చూడొచ్చు. అలాగే ఇంకొక మెయిన్ వార్త అండి, విశ్వవిద్యాలయాలలో 1523 పోస్టులు భర్తీ ఇవ్వడం జరిగింది. అత్యధికంగా ఆర్జీయుకేటీలో 311, ఆంధ్ర యూనివర్సిటీలో 246 ఖాళీలు, సహాయ ఆచార్య పోస్టులకు ఏపీఎస్సి ద్వారా స్క్రీనింగ్ పరీక్షలు, 15 నోటిఫికేషన్ సర్వం సిద్ధం చేసిన ఉన్నతాధికారులు అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. విశ్వవిద్యాలయాలలో 1523 బోధన పోస్టులకు భర్తీ, ఉన్నత విద్యాశాఖ ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేయనున్నది. జాబ్ క్యాలెండర్లో 1500 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొన్న 23 బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయనుంది. రెగ్యులర్ ఖాళీలు 1244 ఉండగా బ్యాక్లాగ్ 279 ఉన్నాయి. యూనివర్సిటీలు వీటిలన్నిటిలో రిజర్వేషన్ రోస్టర్ ను రూపొందించారు. అత్యధికంగా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం 311 బోధనా పోస్టులు భర్తీ చేయనున్నారు అని చెప్పి ఒక మెయిన్ వార్త చూడొచ్చు జాబ్ క్యాలెండర్ కి సంబంధించి. పోతే 11 లక్షల కోట్ల సంపద ఆవిరి, సెన్సెక్స్ కు 1456 పాయింట్లు నష్టం అని చెప్పి ఒక వార్త చూడొచ్చు. సరే పోతే ఇంకొక వార్త చూడొచ్చండి, రాష్ట్రమంతా 5G నెట్వర్క్, కొత్తగా 707 చోట్ల టవర్ల ఏర్పాటు, ఏజెన్సీ ప్రాంతాల్లో అధిక రద్దీ నగరాలకు ప్రాధాన్యతం, కేంద్ర ప్రభుత్వం డిజిటల్ భారత్ నిధి పథకం కింద ఏర్పాటు అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారు. పోతే రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్ ను దొండగుల యత్నం, గుర్తించిన రైల్వే పోలీసులపై రాళ్ల దాడి, కాల్పులు జరపడంతో పారిపోయిన నిందితుడు అని చెప్పి ఒక బ్యానర్ వార్త. రైల్వే సిగ్నల్ ను ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న అనుమానితుడిపై ప్రభుత్వం రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు కొంతమంది గ్రామం మధ్య మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. గుంటూరు రైల్వే డిఎస్పీ అకేశ్వరరావు కథనం మేరకు కొద్ది రోజులుగా సిగ్నల్ ట్యాంపరింగ్ దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి వేళ రైల్వే సిగ్నల్ వద్ద గస్తీ ఏర్పాటు చేశారు. నిడబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో 37వ మైల్ రాయి వద్ద తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు సిగ్నల్ ట్యాంపరింగ్ టార్చ్ లైట్లు వేయడంతో విధుల్లో ఉన్న పోలీసులు విజులు వేసుకుంటూ అక్కడికి చేరుకొని ఆ పోలీసులు వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో వాళ్ళు రాళ్ళు దాడులు చేసినట్టు ఒక మెయిన్ వార్త చేశారండి. సరే పోతే అత్యధిక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అండి, స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్ లో నోటిఫికేషన్ అని చెప్పి
ఒక మెయిన్ బ్యానర్ వార్త వేశారు. ముందస్తు ఏర్పాటుతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఎస్ఈసి సమావేశం. అంటే నోటిఫికేషన్, ఎన్నికలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి ఒక బ్యానర్ వార్త వేశారు. స్థానిక సంస్థల సెప్టెంబర్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్ లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. కొత్త సంవత్సరం నాటికి నూతన పాలక వర్గాలు కొలువు తీరనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేరా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలిక, పట్టణాభివృద్ధి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులు కమిషనర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. రెండోసారి అస్సాం సీఎంగా హిమంత్ ప్రమాణం అని చెప్పి లోపల పేజీలో ఉంది. దాని గురించి మళ్ళీ తెలుసుకుందాం. పోతే బంగారంపై ఒక వార్త వచ్చిందండి. బంగారంపై సాగు రుణమా బాధై, పేరుకే వ్యవసాయ అవసరాలకు ఇచ్చే అప్పు అని చెప్పి ఒక బ్యానర్ వార్త చేశారు. అయితే పెట్టుబడుల పేరుతో ఇచ్చే రుణంపై సగటున ఏడాదికి 9 నుంచి 10% వడ్డీ, ఆపై ప్రాసెసింగ్, అప్రైజర్ ఛార్జీలు రూపేణా ఎంత వసూలు చేస్తున్నాయో కూడా కొన్ని బ్యాంకులు రైతులకు చెప్పడం లేదు. అంతా మా చేతుల్లోనే పనే కదా అన్నట్టు వారిపై ఇచ్చే అప్పు నుంచి మినహాయించుకుంటున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ప్రైవేట్ బ్యాంకులకు ఫైనాన్స్ కంపెనీల మాదిరిగానే వ్యవహరిస్తున్నాయి అని చెప్పి, మనము ఏదన్నా బ్యాంకులో డబ్బులు కావాలి అని చెప్పి నగలు తీసుకుని వెళ్ళడానికి వెళ్తే అక్కడ వాళ్ళు ప్రాసెసింగ్ ఛార్జీ 9% నుంచి 10% వరకే వడ్డీ ఉండాలి. ఆ పైన ప్రాసెసింగ్ ఛార్జీ అని, ఆ ఛార్జీలని, ఈ ఛార్జీలు అని చెప్పి అవి ఏది మన రైతులకు చెప్పట్లేదు. దాని గురించి ఒక బ్యానర్ వార్త వేశారు. సో రెండో పేజీలోకి వెళ్దాం. సో లోపల పేజీలోకి వెళ్తే కూడా ఇదే ఉందండి. నీట్ యూజీ పరీక్షా ఫలితాలు రద్దు అని చెప్పి రాజస్థాన్ లో లీకులపై వచ్చినటువంటి సమాచారాన్ని కేంద్ర సంస్థలతో కలిపి ఎన్టీఏ పరిశీలించింది. దర్యాప్తు సంస్థల విచారణలో తేల్చిన అంశాలు పరిగణలోకి తీసుకున్నాక కేంద్ర ప్రభుత్వం అనుమతితో ఈ నెల 3వ తేదీ జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షలు రద్దు చేయాలని ఎన్టీఏ నిర్ణయించింది. మళ్లీ పరీక్షలు నిర్వహిస్తున్నాం, తేదీలు త్వరలో ప్రకటిస్తాం, అడ్మిషన్ కార్డులు మళ్లీ జారీ చేస్తాం అని మంగళవారం విడుదలైనటువంటి ప్రభుత్వ అధికారిక ప్రకటన వెల్లడించింది. నీట్ యూజీ పరీక్షలు దేశంలోని 551 నగరాలు, విదేశాల్లో 14 నగరాల్లో జరిగింది. ఎన్టీఏ నిర్వహించిన ఈ పరీక్షలకు 23 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 96% మంది వరకు పరీక్షకు హాజరైనట్టు చేశారండి. నాసిక్ లో తొలి అరెస్టు. లీక్ అయినటువంటి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు కేసును సిబిఐకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్డీఏ వెల్లడించినటువంటి సిబిఐకి, ఎన్డీఏకి పూర్తిగా సహకరిస్తుంది. అవసరమైతే సమాచారాన్ని, రికార్డులను, సహాయాన్ని అందిస్తుంది అని చెప్పి అధికారులు ప్రకటించడం చెప్పి పేర్కొన్నారు. సో నీట్ యూజీ ఫలితాలు పరీక్ష రద్దయినటువంటి విషయం గురించి ఎవరు కూడా ఆధారపడొద్దు, మళ్ళీ నిర్వహిస్తాం, దయచేసి ఎవరు ఫీజులు కూడా కట్టొద్దు, కార్డులు కూడా మళ్ళీ జారీ చేస్తామని చెప్పి ఒక బ్యానర్ వార్త లోపల పేజీలో క్లియర్ గా ఇచ్చాడు. అదే ఇందాక చెప్పుకున్నాం కదండి, 1523 పోస్టులు భర్తీ గురించి చెప్పుకున్నాం కదా. పోతే ఇదే ఉంది. మరి ఇంకొక వార్త చూడొచ్చండి. సజావుగా ఈఏపీ సెట్ 2026 అని చెప్పి ఒక పేపర్ ఉంది. అంటే ఎంసెట్ జరుగుతుంది కదండి, దానికి సంబంధించినటువంటిది చేసింది. కానూరులోని ఓ సెంట్రల్ పరీక్షలో రాసేందుకు వచ్చినటువంటి విద్యార్థులు అని చెప్పి ఆ విద్యార్థులు ఫోటో వేసి, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 పరీక్షా కేంద్రాలలో ఏపీ ఈఎస్పీ సెట్ 2026 ప్రశాంతంగా ప్రారంభమైంది. మంగళవారం తొలి రోజున ఇంజనీరింగ్ ప్రవేశాలకు జరిగినటువంటి పరీక్షలకు ఉదయం, సాయంకాలం కలిపి 91% మంది హాజరయ్యారని జిల్లా ఏఈపీ సెట్ స్పెషల్ అబ్జర్వర్ జోషి తెలిపారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారండి. పోతే దూరమైన బంధం దరి చేర్చిన నిఘా నేత్రం అని చెప్పి ఒక వార్త చూడొచ్చు. 3 ఏళ్ల కిందట కాకినాడ రూరల్ మండలం సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన వ్యక్తి విజయవాడలోని సీసీటీవీ 360 కెమెరాను గుర్తించింది. కుటుంబ సభ్యుల చెంతకు చేర్చింది. కాకినాడ రూరల్ మండలం
వాకలపూడి పంచాయతీ శ్రీనివాస్ నగర్ చర్చిపేటకి చెందిన ఓ వివాహితుడు ఏ పని చేయకుండా తిరుగుతుంటాడు. అప్పుడప్పుడు బయటికి వెళ్లి 4, 5 రోజుల తర్వాత వస్తుంటాడు. అదేవిధంగా 2023 మార్చి పండినే వెళ్లిపోయాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం లేదు. 2023 ఏప్రిల్ 14న సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అతని కోసం గాలించినా ఎక్కడా కనిపించలేదు. పోలీసులు ఆశ వదిలేసుకున్నారు. సో, మిస్సింగ్ కేసులే కాకుండా అనేక పాత కేసుల్లో నిందితులను సీసీటీవీ 360 డిగ్రీ పట్టిస్తోంది. నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ ఉన్నటువంటి నిందితులు పోలీసులకు కళ్ళు కప్పి తప్పించుకున్న తీరు కనుక నేరస్తులు ఆట కట్టిస్తుంది. ఒకసారి పోలీసు రికార్డులోకి ఎక్కి జిల్లాలో తిరిగితే చాలు దాదాపు 10,000కు పైగా ఉన్న సీసీ కెమెరాల్లో ఎక్కడో ఒక చోట దొరికిపోతారు అని చెప్పి సీసీ కెమెరాలు పట్టణాల్లో ఏర్పాటు చేసినటువంటి వాటి గురించి, ఆ నిఘా నేత్రం గురించి ఒక ఒక వార్త, ఇంట్రెస్టింగ్ వార్త రాశారండి. రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా బిల్లర్లు అని చూశారు. 1/23 154 పాఠ్య పుస్తకాలు చేరిక అని చెప్పి ఒక వార్త చేశారు. ఇదండి ఈనాడులో ఉన్నటువంటి వార్తలు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోకి ఒకసారి వెళ్దాం. అది ఆంధ్రజ్యోతిలో సేమ్ అలా ఆ మ్యాటర్ వేశాడండి. నీట్ పరీక్షా ఫలితాలు రద్దు అని చెప్పి పేపర్ లీకేజీ. మరి రాహుల్ గాంధీ మాట్లాడినటువంటిది మోడీ గారి మీద రాహుల్ గాంధీ మాట్లాడింది. అమృతకాలం కాదు దేశానికి విషయుగం. మోదీ సర్కార్ హయాంలో విద్యా వ్యవస్థలో అవినీతి వ్యవస్థీకృతమైంది. నీట్ రద్దుతో విద్యార్థులు కలలు చెదిరాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు. లీక్ బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి విషయాలు చెప్పారండి. పోతే ఇంకొక మెయిన్ విషయం అండి ఆంధ్రజ్యోతిలో, పెట్రోల్ ధరలు పెరగవని చెప్పను, 4 ఏళ్లుగా పెంచని దేశం మనదే, ఇంధన పొదుపులపై ప్రధాని పిలుపు మేలుకొలుపు, 60 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్ నిల్వలు కేంద్ర మంత్రి హర్దీప్ అని చెప్పి చేశారు. దారుణ పరిస్థితులకు సిద్ధం కాండి, ఇక చమురు దెబ్బ పడనుంది, ఆ ఆదాయానికి మించి ఖర్చు పెట్టొద్దు, ప్రజలకు ఉదయ్ కోటకు సూచన అని చెప్పి ఒక వార్త రాశారండి. మన పెట్రోల్ గురించి, ఇంధనం గురించి రాసినటువంటి వార్త చేయొచ్చు. ఎందుకంటే ముందుగానే హెచ్చరిస్తున్నారు, ఒకే కారులో 4 వెళ్ళండి, అనవసరమైనటువంటి వాటికి బైకులు తీసుకొని వెళ్ళొద్దు. ఇది మాత్రం నిజమేనండి. దాని గురించి ఒక వార్త చేశారు. ఇది నీటు. ఓకే, ఇది బస్సు గురించి ఏదో చేశారని. కస్సు బస్సు స్త్రీశక్తి అమలులో బస్సులన్నీ కిటకిట. ఇది మాత్రం నిజమేనండి. ఈ స్త్రీశక్తి బస్సుల వల్ల ఏ బస్సు చూసినా ఎందుకు వెళ్తున్నారో తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు. ట్రైన్లకి ఏం లేదండి, ట్రైన్లకి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు బస్సులకు వెళ్తున్నారు, ఎటా ఫ్రీయే కాబట్టి. ఇది బస్సులు అయితే మనకు అరగంటకో గంటకో ఉంటాయి, ట్రైన్లు అయితే ఉండవు కాబట్టి అందరూ ఈ స్త్రీశక్తి వల్ల బస్సులకు వెళ్తున్నారు. గతంలో ఆర్టీసీ రోజుకు 36 లక్షల మంది ప్రయాణం, ఉచిత ప్రయాణం తర్వాత రెట్టింపైన ప్రయాణికులు, ఆ మేరకు పెరగని బస్సులు, సిబ్బంది పైగా 264 బస్సులు, 1438 మంది అంటే 1438 మంది సిబ్బంది తగ్గుదల, దాంతో అష్టకష్టాలు, సీటు కోసం కొట్లాట్లు, ప్రయాణంలో తీవ్ర అగచాట్లు, ప్రారంభ పాయింట్ వద్దే కిక్కిసిపోతున్నటువంటి బస్సులు, టికెట్ కొన్నాం సీట్ చూపండి అంటే ప్రయాణికులు, కొత్త బస్సులు సిద్ధం వస్తే ప్రయాణం శుభతరం అని చెప్పి ఒక వార్త రాశారు. ఇది మాత్రం నిజమేనండి. ఇప్పుడు ఇంతకు ముందు బస్సుల్లో ఎక్కుతుంటే దారిలో వచ్చేటప్పుడు కూడా బస్సు ఆపితే ఎక్కడో ఒక ధర ఖాళీ దొరికేది. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ దాన్ని స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో, బస్సు స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో అక్కడి నుంచే ఫుల్గా అయిపోతున్నారు. దానివల్ల ప్రతిరోజు గొడవలు జరుగుతున్నాయని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త చూడొచ్చు. సో పోతే ఇక్కడ ఒక వార్త ఉందండి, విజయ్కి బల పరీక్ష అని చెప్పి. నేడే విజయ్కి బల పరీక్ష, టీవీకి ప్రభుత్వం గెలుపు ఖాయం, 30 మంది అన్నా డిఎంకేలు ఎమ్మెల్యేలు మద్దతు, వారితో విజయ్ ప్రత్యేక భేటీ, తిరువత్తూరు టీవీకే ఎమ్మెల్యే షాక్, సభలో ఓటింగ్లకు పాల్గొనరాదని మద్రాసు హైకోర్టు ఆదేశం, 106కు తగ్గిన అధికార పార్టీ బలం, మిత్రపక్షాలు మద్దతు బలం 120కి పైగా అని చెప్పి విజయ్ గురించి ఒక వార్త రాశారు. పోతే సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందే, ప్రజల మధ్య విభజన సృష్టించొద్దు, అసెంబ్లీలో ఉదయనిధి పునరుద్ఘాటన, ఈ వ్యాఖ్యలపై గతంలో వివాదం,
విపక్ష నేతగా ప్రసంగంలో మళ్ళీ అదే ప్రస్తావన అని చెప్పి స్టాలిన్ గారి అబ్బాయి మాట్లాడేది సనాతన ధర్మం గురించి. ఇదే పెద్ద మైనస్ అయింది అన్న డిఎంకే వాళ్ళకి. ఆ, మళ్ళీ అదే టాపిక్ గురించి మాట్లాడినట్టు మనకు ఆంధ్రజ్యోతిలో చేశారు. వేసవి దాహం తీర్చేది ఎలా? సాగర్ నుంచి ఏపీకి 10, తెలంగాణకు 16 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు, కేఆర్ఎంబి త్రిసభ్య కమిటీ నిర్ణయం అని చెప్పి ఒక వార్త రాయొచ్చు. ఇందాక ఈనాడులు చెప్పుకున్నట్టు స్థానిక ఎన్నికలకు సిద్ధం కాండి అని చెప్పి ఒక వార్త ఉంది. ఇవండి ఆంధ్రజ్యోతిలోని మెయిన్ వార్తలు. మనకి ఎంతో ఇష్టపడే సాక్షిలోకి ఒకసారి వెళ్దాం. సో సాక్షిలోకి వెళ్తే మోదీ వార్నింగ్ తో వణికిన మార్కెట్, 2 రోజులుగా 16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరి అని చెప్పి, అంటే మోడీ గారు బంగారం కొనొద్దు, ఇంధనం గురించి మాట్లాడారు కదా, దాని గురించి స్టాక్ ఎక్స్చేంజ్ లో 16 లక్షల కోట్లకు పైగా ఆవిరైనట్టు వచ్చేశారు. క్రూడ్ సెగ మార్కెట్ పతనంతో పాతాళానికి రూపాయి, ప్రధాని పొదుపు చర్యలు పిలుపుతో దేశంలో ప్రకంపనలు, పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో క్రూడ్ ధర మరింత పైకి, నేడో రేపు పెట్రోల్ ధరలు మోత ఖాయమంటున్న పరిశీలకులు. మోదీ సూచనలతో ఉపశమనం తాత్కాలికమేనని చెప్పే అభిప్రాయాలు, వినియోగం తగ్గితే ఆర్థిక వృద్ధికి దెబ్బ తప్పదన్న నిపుణులు, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్లకు దిక్కు చూసిన పరిస్థితి, బంగారం కొనాలా వద్దా అని సామాన్య ప్రజల్లో ఆందోళన, కొనుగోలును తగ్గించేందుకు మళ్ళీ దిగుమతి సుంకాలు పెంచే ఛాన్స్ అని చెప్పి సాక్షిలో ఒక బ్యానర్ వార్త రాశారండి. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, వర్క్ ఫ్రం హోమ్ చేయండి, ఎలక్ట్రానిక్ వాహనాలు ప్రజా రవాణా మరింత ఉపయోగించుకోండి, వంట నూనెలు ఎరువులు వినియోగాన్ని తగ్గించుకోండి, విదేశీ వస్తువులు వద్దు, స్వదేశీ వస్తువులు ముద్దు అంటూ ప్రధాని మోదీ తాజాగా ఎత్తుకున్నటువంటి పొదుపు రాగంతో స్టాక్ మార్కెట్ కథలావితలం అవుతున్నాయి. ఇరాన్ యుద్ధ ప్రభావంతో చమురు రేట్లు భారీగా ఎగబాగడం, రూపాయి విలువ పాతాళానికి జారిపోవడంతో ద్రవ్యోల్బణం సెగలు రేపడంతో ఇప్పటికే దేశీయ స్టాక్ మార్కెట్ లో బాజా మోగుతుంది. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మోదీ పొదుపు సూచనలతో ప్రజల వినిమయం పడిపోయి జీడిపి వృద్ధి చెల్లిపడొచ్చని ఆర్థిక నిపుణులు వార్నింగ్లకు మొదలయ్యాయి అని చెప్పి ఒక ఇంపార్టెంట్ వార్త రాశారు. ఇది పోతే మీరు చెప్పుకున్నాం, దీని గురించి మళ్ళీ ఇంక అవసరం లేదు. పోతే ప్రింటింగ్ ప్రెస్ అది 6లో ఉందండి, దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఆ రకాల ధాన్యం కొనలేం, రైతులకు ఎంటీయు 1010, పిఆర్ 126 వరి రకాలు సాగు చేయొద్దని, ఇకపై ఆ రకాల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయొద్దని పౌరశాఖ మంత్రి నాదెండ్ల గారు మాట్లాడినటువంటి విషయాల గురించి చెప్పుకున్నాం. ఇది టీఎంసీలు, ఇది మన తెలంగాణకి ఎంత, మన ఏపీకి ఎంత అని ఆ విషయము చెప్పుకున్నాం. ఇది చెప్పుకున్నాం. ఇది బగ్గుమన్న ఆకువ రైతులు, మేత ధరలు పెంపులపై ఆందోళన, పీడీ బస్తాలకు నిప్పు పెట్టి నిరసన, రాష్ట్రంలో పలు చోట్ల రాస్తారోకోలు, ధర్నాలు, సాగు సమ్మెకు సిద్ధమవుతున్నటువంటి రైతులు అని చెప్పి ఇక్కడ నలుగురు చిన్న బ్యానర్ వేసి దాన్ని తగలబెట్టి దాని గురించి అంత పెద్ద వార్త వేశారండి. ఏమో ఉండొచ్చేమో, దాని గురించి ఒకసారి విశ్లేషణ చేద్దాం. కొడుకు నిందితుడైతే తండ్రిని హింసిస్తారా? చూడండి, హైకోర్టులో జరిగినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ గూడూరు గ్రామీణ పోలీసుల తీరును తీవ్రంగా పరిగణించినటువంటి హైకోర్టు, పిటిషన్ ని హింసించి కొట్టారు, వైద్య రికార్డులు ఫోటోలు ధృవీకరిస్తున్నాయి, ఇందుకు కారణమైన పోలీసులపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయండి, ఘటనలపై కోర్టు ఎదుట స్వయంగా హాజరై విచారణ ఇవ్వండి అని చెప్పి హైకోర్టు, కొడుకు నిందితుడైతే తండ్రిని హింసించారంట. దాని గురించి అది పదిలో ఉంది. హైకోర్టు చాలా సీరియస్ అయింది, దాని గురించి ఉందండి. ఇవ్వండి. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఈ బాటలో మీరు కొంచెం తోడ్పాటు ఇవ్వండి. థ్యాంక్ యూ.